ఫ్రెండ్స్, ఈ సినిమా చూసిన చాలా మందికి ఒకే ఒక డౌట్ వచ్చింది. ఇది అపరిచితుడు సినిమా టైప్ కదా అని. ఎస్, అక్కడ హీరో సిస్టమ్ బయట నుండి సమస్యలపై పోరాడతాడు. ఇక్కడ హీరో సిస్టమ్ లోపలే ఉండి ముందు చెడిపోతాడు, తర్వాత రీబూట్ అవుతాడు. సింపుల్ గా చెప్పాలంటే, అన్యాయాన్ని సిస్టమ్ బయట నుండి కొట్టే హీరో అపరిచితుడైతే, సిస్టమ్ లోనే బగ్ అయి తర్వాత ఫిక్స్ అయ్యే హీరో వాతియార్. అన్నగారు 2.0 గా స్టార్ట్ అయి చివరికి మనిషి 1.0 గా ఎండ్ అయ్యే కథే ఇది. మన హీరో రామేశ్వరన్ పుట్టినరోజే అన్నగారు చనిపోతారు. అంతే, మన హీరో వాళ్ళ తాతగారు ఫుల్ ఎమోషనల్ అయిపోతారు, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. అప్పుడే తనకు ఒక విషయం తెలుస్తుంది, తన కొడుకు పుట్టాడని. తాతగారు పరిగెత్తుకుంటూ ఆ బిడ్డ దగ్గరికి వస్తారు. అన్నగారు చనిపోయారనే ఫుల్ ఎమోషనల్ మూడ్ లో ఉన్న తాతగారు ఆ బిడ్డను చూడగానే, ఈ బిడ్డ నా హీరో రీ ఇన్స్టాల్ వర్షన్ అని తెగ పొంగిపోతాడు. ఆ బిడ్డకి రాము అని పేరు పెట్టుకుని తన హీరో రాముణ్ణి ఆ బిడ్డలో చూసుకుంటాడు. ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కి ఈ వీడియో చూస్తున్న మీకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ మూవీ స్టోరీలోకి వెళ్తున్నాను. రాము వాళ్ళ తాతగారు మన రాము గారికి చిన్నప్పటి నుంచే ఆడుకోవడానికి బొమ్మలు, కార్టూన్స్ ఇవ్వలేదు. డైరెక్ట్ గా మనవాడు మనసులోని ధర్మం, న్యాయం, ప్రజాసేవ ఇన్స్టాల్ చేశాడు. తాతగారి టార్గెట్ ఒక్కటే, వీడు పెద్దయ్యాక నా హీరో అన్నగారిలా మారాలి అని. తన హీరో మూవీల్లో ఎలాగైతే అన్యాయాన్ని, అక్రమాలని అరికడతాడో, నా మనవడు కూడా పెద్దయ్యాక అలాగే ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాలని అరికట్టాలి అనుకుంటాడు. కానీ ఇతను తన మనవడి మీద పెంచుకున్న ఆశలన్నీ ఒకే ఒక్క లాటరీ టికెట్ తో తునకలైపోతాయి. మనవడు ఆశగా ఒక లాటరీ టికెట్ కొనుక్కుంటాడు. దానికి మంచి ప్రైజ్ మనీ వస్తుంది. ఊర్లో వాళ్ళందరూ, ఆఖరికి మన హీరో వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇతను గెలుచుకున్న ప్రైజ్ మనీని చూసి చాలా పొంగిపోతారు. కానీ ఎంతో ఆనందంగా ఆ లాటరీ టికెట్ ని తీసుకెళ్లి తను ఎంతగానో ప్రేమిస్తున్న తన తాతకు చూపిస్తాడు ఈ ముద్దుల మనవడు. ఆ లాటరీ టికెట్ చూసిన తాత, అన్నగారు ఎప్పుడూ కూడా అప్పనంగా వచ్చిన డబ్బుపై ఆశపడొద్దని చెప్పారురా, కాబట్టి ఈ లాటరీ టికెట్ ద్వారా కష్టపడకుండా వచ్చిన సొమ్ము మనకొద్దు అని మనవడు ముందే ఆ లాటరీ టికెట్ ని చింపేస్తాడు. మనవడి మనసులో ఇన్నాళ్ళు ఈ తాత ఇన్స్టాల్ చేసిన మొత్తం ప్రోగ్రాం క్రాష్ అయిపోతుంది. ఈ తాత మాటలు పట్టించుకొని న్యాయం, ధర్మం అనుకుంటూ కూర్చుంటే ఒరిగేది ఏమీ ఉండదని మనవడు ఫిక్స్ అయిపోతాడు. ఆ రోజు నుండి తాత మార్గానికి ఫుల్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తాడు. కానీ తను చేసే పనులు మాత్రం తాతయ్యకి తెలియనివ్వడు. ఎందుకంటే మనవాడికి తాతయ్య అంటే ప్రాణం. అతను మనసు బాధపడితే మన మూవీ హీరో అస్సలు తట్టుకోలేడు. రాము పెద్దవాడై పోలీస్ అవుతాడు. కానీ స్టేషన్ లో అడుగు పెట్టగానే సిస్టమ్ చెప్పేస్తుంది, ఇక్కడ న్యాయం ఆప్షనల్, సెటిల్మెంట్స్ కంపల్సరీ. మొదట చిన్న సంతకంతో మొదలైన ఈ కరప్షన్ తర్వాత పెద్ద పెద్ద సంతకాలుగా మారుతుంది. చివరికి, సార్ ఇది ఎలా మేనేజ్ చేద్దాం అనే లెవెల్. అన్నగారు 2.0 నెమ్మదిగా సిస్టమ్ ప్యాచ్ వెర్షన్ అయిపోతాడు. ఈ విషయం కాస్త తాతగారికి తెలిసిపోతుంది. నేను అన్నగారిని పెంచితే వీడు దానికి పూర్తి రివర్స్ అయిపోయాడనే బాధలో తాతగారు హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోతారు. ఇక్కడ ఇలా జరుగుతుంటే దీనికి ప్యారలల్ గా మన హీరో ఓ హ్యాకర్ గ్యాంగ్ ను పట్టుకోవడానికి ఫుల్ బిజీలో ఉంటాడు. ఓ బ్రాండ్ కు సంబంధించిన భూమి కోసం ఎంతో మంది పేద ప్రజల జీవితాలను బలి చేయడానికి పెద్ద పెద్ద నాయకులు పూనుకుంటారు. వాళ్ళు చేసే పనికి నిరసనల పేరుతో అడ్డొచ్చే ప్రజలను లాఠీ చార్జీ, షూట్ ఎట్ సైట్ అనే పేరుతో నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ప్రాణాలు తీయడానికి కూడా వెనకడుగు వేయరు. అలాంటి పెద్ద పెద్ద బడా నాయకుల్ని ఈ హ్యాకర్ గ్యాంగ్ ఎక్స్పోజ్ చేస్తుంటే వాళ్ళెందుకు ఊరుకుంటారు? ఆ హ్యాకర్ గ్యాంగ్ ని ఎలాగైనా పట్టుకోవాలని వారి కోసం ఓ స్పెషల్ టీం ని ఏర్పాటు చేస్తారు. ఆ టీం లో మన రాము కూడా ఉంటాడు. ఎలాగైతేనే మన రాము తన తెలివితేటలు ఉపయోగించి ఆ హ్యాకర్ గ్యాంగ్ మొత్తాన్ని పట్టేస్తాడు. ఈ హ్యాకర్ ని పట్టేసుకున్నానన్న ఆనందంలో ఉన్న రాముకి ఇంటికాంచి ఫోన్ వస్తుంది, నీ తాత చనిపోయాడు అని. అంతే, హుటాహుటిన ఇంటికి వచ్చేస్తాడు. తాత శవం పక్కనే కూర్చొని చాలా బాధపడతాడు. తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిపించేస్తాడు. ఇక్కడే అసలు ట్విస్ట్. ఒకవైపు తానే కరప్టెడ్, సిస్టమ్ లో మళ్ళీ భాగం. మరోవైపు సిస్టమ్ ని కాల్చేస్తున్న హ్యాకర్లు. రాము మైండ్ వాయిస్ పూర్తిగా తాత మాటలు, ప్రజల బాధలు, తన పాత పనులు అన్ని రాము మైండ్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి. అప్పుడే ఒక క్లారిటీ వస్తుంది, చెడ్డ సిస్టమ్ ని చెడ్డ పద్ధతిలోనే మార్చాలి అని. ఇక్కడి నుంచి ఈ మూవీ అపరిచితుడి స్టైల్లో వెళ్తుంది. ఆ మూవీలో హీరో బయట నుంచి పోరాడితే, ఇక్కడ ఈ మూవీలో మన హీరో సిస్టమ్ లోనే ఉంటూ తనను తానే ఫిక్స్ చేసుకుంటాడు. చివరికి రాము ఫుల్ రీబూట్ అవుతాడు. కాపాడండి అనే వాయిస్ ఉన్న ప్రతి చోటికి వెళ్ళిపోతాడు. పూర్తిగా అన్నగారు పాత సినిమా గెటప్ లోకి మారిపోతాడు. కాపాడండి అనే వాయిస్ ఉన్న ప్రతి చోటికి వెళ్ళిపోతాడు. అక్కడ ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడేస్తుంటాడు. తెల్లవారు మెలుగు వచ్చి చూసేసరికి ఇంట్లో తన బెడ్రూమ్ లో తన బెడ్ పై పడుకోవాల్సిన మనిషి కాస్త ఎక్కడెక్కడో ఉంటాడు. కానీ అప్పుడు అక్కడ ఏం జరుగుతుందనేది మన వాడికి మాత్రం ఏమీ తెలియదు. తనలో ఇంకొకడు ఉన్నాడన్న సంగతి తనకి తెలియకుండానే ఒకసారి నిజంగా పోలీసులా పనిచేస్తుంటాడు. తన చేతులతో తనే పట్టించిన హ్యాకర్ గ్యాంగ్ ని మళ్ళీ తనే విడిపించి తన ఇంట్లోనే వాళ్ళకి ఆశ్రయం ఇస్తాడు. వాళ్ళ ద్వారానే సిస్టమ్ లో జరుగుతున్న అన్ని అక్రమాలని ప్రజల దృష్టికి తీసుకువెళ్తాడు. ఒక్కోసారి ఫైట్ సీన్స్ లో తన పాత వర్షన్స్ తో తనే ఫైట్ చేస్తూ ఉంటాడు. చివరికి తనలో ఉన్న మనిషి తనతో పోరాడుతుందని
తను చేసిన మంచి పనుల వల్ల ఇప్పుడు ప్రజల్లో ఇంత ఆదరణ పొందానని తెలుసుకుంటాడు. మనిషి పూర్తిగా మారిపోతాడు. ప్రజల హృదయాల్ని గెలుచుకుంటాడు. ఈ మూవీలో హీరోయిన్ కూడా ఉంది. ఆత్మలతో మాట్లాడే కోర్స్ ఏదో చేసిందంట. అప్పుడప్పుడు హీరోకి హగ్ ఇచ్చి హీరో హృదయంలో అలజడి రేగుతున్న విషయాన్ని కనిపెట్టేస్తుంటది. చివరికి తన మనవడు ప్రజల హృదయాలలో స్థానాన్ని సంపాదించడంతో అదంతా చూసి ఆనందంతో ఉప్పొంగిపోయిన మన హీరో గారి తాత ఆత్మ ఆనందంగా అంతర్లీనమైపోతుంది. ఇంతటితో ఈ మూవీ కూడా అయిపోయింది.